హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్, సంతోషంగా ఉన్నారా? ఈరోజు వాక్యము ధ్యానించుకుందాము. కీర్తనలు 109:30 వాక్యము. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మిండుగా చెల్లించెదను. అనేకుల మధ్యలో నేను ఆయనను స్తుతించెదను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అవును, క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం మందు మనము దేవుణ్ణి స్తుతించే వారలమై ఉండాలా, మనము ఆరాధించే వారలమై ఉండాలా. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మనము అనేకల మధ్యలో మనము స్తుతించే వారలమై ఉన్న ఎడల, దేవుణ్ణి మనము ప్రార్థించే వారలమై ఉన్న ఎడల, మనము ఎల్లప్పుడూ దేవుని యందు నమ్మకం కలిగి, దేవుని యందు విశ్వాసము కలిగి ఈ లోకంలో మనము నడుచుకుంటా ఉండే సమయంలో మనవారే మనకు విరోధులుగా, మనవారే మనకు శత్రువులుగా లేచే అవకాశము ఉందని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. ప్రియమైన వారులారా, మనవారే మనలను నిందించే వారలై ఉంటారు, మనవారే మనలను అవమానించే వారలై ఉంటారు, మనవారే మనలను హింసించే వారలై ఉంటారు, మనవారే మనపై అబద్ధపు సాక్ష్యాలు, అబద్ధపు నేరాపణలు మోపే వారై ఉంటారు. అటువంటి వారిని దేవుడు క్షమించుడని పరిశుద్ధ గ్రంథములో తెలివిగా రాయబడి ఉంది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మనము స్తుతించే వారలమై ఉందామా? దేవుని యొక్క బిడ్డలపైన మనము నేరాపణలు మోపే వారలమై ఉంటామా? మనమే ఆలోచించవలసిన వారలమై ఉన్నాము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలమందు మనము స్తుతించే వారలమై ఉంటే, మనము ఆరాధించే వారలమై ఉన్న ఎడల, దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడై ఉంటాడు, మనలను దీవించే దేవుడై ఉంటాడు. లేకుంటే మనము నేరాపణలు మోపుతూ దేవుని బిడ్డలను హింసిస్తూ వారిపై అనేకమైనటువంటి అపనిందలు మోపుతూ ఉన్న ఎడల, అటువంటి వారిని దేవుడు క్షమించుడు. ప్రియమైన వారులారా, దేవుడు క్షమించుడని పరిశుద్ధ గ్రంథంలో తెలివిగా రాయబడి ఉంది. ప్రియమైన వారులారా, వారు దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకు లోనై వారు శాపగ్రస్తులుగా మారే అవకాశం ఉందని పరిశుద్ధ గ్రంథంలో తెలివిగా వ్రాయబడి ఉంది. ప్రియమైన వారులారా, మనము దేవుణ్ణి స్తుతించే వారలమై ఉందామా? లేకుంటే నింద ఆరోపణలు మోపే వారలమై ఉంటామా? ఈ ఉదయకాలమందు మనము ఆలోచించవలసిన వారలమై ఉందాము. ప్రియమైన వారులారా, మనము దేవుణ్ణి అనేక మధ్యలో స్తుతించే వారలమై ఉండాలా. అనేకులకు సాక్షిగా, అనేకులకు క్రీస్తు యొక్క మాదిరిగా జీవించే వారలమై ఉంటే, దేవుడు మనలను మిండుగా ఆశీర్వదించి ఈ లోకములో మనలను హెచ్చించే దేవుడై ఉంటాడు. మనలను కృంగింపజేసిన వారి ముందర, మనలను అవమానం చేసి వారి ముందర మనలను హెచ్చించే దేవుడై ఉంటాడు, మనలను ఆశీర్వదించే దేవుడై ఉంటాడు, మనలను నిత్యము ప్రేమించి మనలను నడిపించే దేవుడై ఉంటాడు. ప్రియమైన వారులారా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఫ్రెండ్స్, ఈ ఉదయకాలమందు ఈ చిన్న సందేశాన్ని యేసు ప్రభువుల వారు దీవించునుగాక. వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు నడిపించునుగాక. వారి కుటుంబాన్ని, వారి పిల్లలను ఆశీర్వదించి వారికి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.